29వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. మొదట నాకు బాబా మీద నమ్మకం లేదు. మా అమ్మ మాత్రం శ్రీ సాయి లీలామృతం చదువుతుండేది. మా అమ్మకు ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే అది తగ్గితే బాబాను నమ్ముతాను అనుకొని ఈ గ్రంథ పారాయణ చేశాను. పారాయణ పూర్తయ్యేలోగా ఆమెకు తగ్గిపోయింది. నాకు విశ్వాసం కుదిరి అప్పటి నుండి శ్రీ సాయి లీలామృతం పారాయణ నిత్యకృత్యమైంది. ఒకరోజు సాయి కలలో మా తాతలాగా కనిపించి, నిన్నంతా ఆకలితో మాడిపోయాను తెలుసా, నైవేద్యం పెట్టలేదే అన్నారు. మెలకువ వచ్చాక గుర్తొచ్చింది. ఆ రోజు సాయికి నైవేద్యం పెట్టడం మరిచాను. 3వ రోజు హారతి పాడకుండానే నిద్రపోయాను. నాటి రాత్రి సాయి కలలో కనిపించి, అన్నీ మర్చిపోతావేం, హారతి పట్టం మానేశావే అని మందలించారు. తర్వాత మార్చి నెలలో మాస్టర్ గారిని దర్శించినప్పుడు ఆహారంలో ఇష్టమైన పదార్థం బాబాకు విడిచి దాన్ని తినటం మాని పారాయణ చేస్తే కోరినదవుతుందని చెప్పారు. మా అమ్మకు షుగర్ బాధ తగ్గాలని నేను అలా చేస్తే సాయి కలలో కనిపించి ఉప్పు తినటం మానమన్నారు. మరలా జూలైలో కనిపించి ఆ నియమం మానివేసి శ్రీ సాయి లీలామృతం 7 సార్లు పారాయణ చేయమన్నారు. సెప్టెంబర్ 8న హైదరాబాద్ వెళుతున్నాను. రిజర్వేషన్ జాబితాలో నా వయసు 19కు బదులు 69 సంవత్సరాలు అని పడటం వల్ల టికెట్ కలెక్టర్ 100 రూపాయలు కట్టమన్నారు. నా వద్ద 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను కంగారు పడుతుంటే ఎవరో ఒక ఆమె వచ్చి 55 రూపాయలు నా తరపున కట్టి నా చేతికి 10 రూపాయలు ఇచ్చి, ఇది అవసరాన్ని ఉంచుకోవమ్మా అన్నది. ఆమె అడ్రస్ అడిగితే చెప్పకుండా నీ పెళ్ళికి వస్తానులే అని రైలు దిగిపోయింది. నా అడ్రస్ అడిగితే చెప్పకుండానే ఆమె నా పెళ్ళికి రాగలగాలంటే ఈమె బాబాయే అయి ఉండాలని తర్వాత తోచింది. సెప్టెంబర్ 10 షిరిడీలో ఉదయం 4 గంటలకు మెలకువ వచ్చేసరికి విపరీతమైన జలుబు దగ్గు చేసి లేవలేకపోయాను. గురువారం నాడు షిరిడీ క్షేత్రంలో శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయలేక పోతున్నందుకు ఏడుస్తూ పడుకున్నాను. నిద్రపట్టి మరలా 6 గంటలకు లేచేసరికి నాకే బాధ లేదు. సంతోషంగా పారాయణ చేసుకున్నాను. జేఆర్ కృష్ణవేణి, పాడేరు. నాకు చిన్నప్పటి నుంచి దేవీ పూజలు చేయటమే అలవాటు, కానీ బాబా సంగతి తెలియదు. ఇటీవల నేను 1987లో మేము షిరిడీ వెళ్ళాము. నేను సాయిని బాలాగా సాక్షాత్కారం కావాలని కోరాను. నాటి సాయంకాలం భజనకు ముందు బాబా అలా దర్శనమిచ్చారు. నాకు అలా బాలా సాయి ఒక్కరేనన్న అని సందేహం వచ్చింది. ఇంతలో ఎవరో ఒక ముసలాయన వచ్చి, ద్వారకామాయి అంటే ఏమనుకున్నావు? మాయి అంటే అమ్మ అని అర్థం. సాయి, గాయత్రి, బాల అందరూ ఒకటే. ఇది కూడా శక్తిపీఠమే అన్నారు. తర్వాత మాకు లెండీల్లో అయోధ్య గారు కనిపించి ఒక వస్త్రం ఇచ్చి, ఇది మీకని మాయి ఇచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆ వస్త్రం కప్పుకుంటే ఏకాగ్రత కుదురుతుందని చెప్పారు. నాకు 70 సంవత్సరాలు. మా అమ్మకు కూడా ఇలాంటి ఫలితం కనిపిస్తున్నది. తర్వాత కొంతకాలానికి నేను కోరుకున్నట్లు నాకు బదిలీ అయింది, కానీ నాకు రిలీవర్ ఎవరూ దొరకలేదు. బాధగా సాయిని ప్రార్థిస్తే నాటి రాత్రి కలలో ఎవరో కానీ 3 సార్లు గురుచరిత్ర పారాయణ చేయి అని చెప్పారు. సరిగా ఆ పారాయణ పూర్తి చేసేసరికి నేను రిలీవ్ అవ్వటం జరిగింది. జె. విశ్వేశ్వరరావు, పాడేరు. మా ఊళ్ళో ఒక ఆయనకు సంతానం కలుగక పోయేసరికి 2వ వివాహం చేసుకోవాలనుకుంటుంటే ఆయన భార్య కలత చెంది తన జీవితం అంతం చేసుకోవాలనుకున్నది. అప్పుడు నేను పారాయణ చేసుకునే శ్రీ సాయి లీలామృతం ప్రతి ఆమెకిచ్చాను. ఆమె శ్రద్ధగా పారాయణ చేస్తుంటే ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. వాళ్లకు పెద్ద సాయిబాబా, చిన్న సాయిబాబా అని పేర్లు పెట్టుకొని సాయిని కొలుస్తున్నారు. అలాగే కృష్ణారెడ్డి దంపతులకు ఉద్యోగం లేక బాధపడుతుంటే ఈ గ్రంథమే ఇచ్చాను. అది పారాయణ చేశాక వారికి టీచర్ ఉద్యోగం వచ్చింది. మొవ్వ రంగయ్య, గన్నవరం. నేను భగవద్గీత, శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పారాయణ చేస్తుండేవాడిని. కానీ మా అమ్మాయి చెప్పిన బాబా చరిత్ర చదవాలనిపించేది కాదు. 6 సంవత్సరాల క్రిందట ఎలాగో శ్రీ సాయి లీలామృతం ఒకసారి పూర్తి చేశాను. నాటి రాత్రి కల్లో ఎవరో నాతో గదాధరుడి అంటే శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర చదవమని చెప్పారు. మరోరోజు మా అమ్మాయి వాళ్ళింటికి వెళితే వాళ్ళప్పుడే పరమహంస చరిత్ర చదివామని, చాలా బాగుందని నన్ను చదవమని చెప్పారు. అది బాబా లీలని గుర్తించాను. అప్పటి నుండి మాకు ఎన్నెన్నో సాయి లీలలు అనుభవం అవుతున్నాయి. ఆరణి హనుమంతరావు, విజయవాడ.
నేను 1979లో శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చదివినప్పటి నుండి నా బ్రతుకంటూ అర్థమంటూ ఏర్పడి నా మాట, బుద్ధి, ప్రవర్తనలు ఎంతగానో సంస్కరించబడ్డాయి. ఆ గ్రంథ పారాయణ వలన ఒక అనిర్వచనమైన అనుభూతి కలుగుతున్నది. అదే నా చేత షిరిడీ దర్శనం కూడా చేయించింది. ఎం. విజయ్ కుమార్, ఏలూరు. మీరు పంపిన శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయగానే ఎంతో కాలంగా నన్ను బాధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయాయి. మా చిన్నాన్న అబ్బాయి గారికి ఇంతకు ముందే ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. ఇటీవల ఒకరోజు వాడికి 40 వాంతులు, 40 సార్లు బేదులై స్పృహలేని స్థితిలో వేలూరు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ల ఆశ లేదని చెప్పారు. నేను బాబాను ప్రార్థించమని అతనికి అక్కతో చెప్పాను. ఆ రాత్రి ఆ పిల్లవాడికి విభూతి పెట్టమని నేను మా పిన్నమ్మతో చెప్తున్నట్లు కల వచ్చింది. ఆ వెంటనే అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఎం. మనోరమ, బండ్లవల్లి. నాకు 1983లో కడుపు నొప్పి, పొత్తి కడుపులో ఏదో తిరుగుతున్నట్లుగా ఉండి ఎంతో బాధపడేవాణ్ణి. డాక్టర్ ఆపరేషన్ ఒకటే మార్గమని, కానీ ఆపరేషన్ చేసినా నేను బ్రతకటం అనుమానాస్పదమేనని, ఆపరేషన్కు మద్రాసు వెళ్లాలని చెప్పారు. ఒకరోజు మా పెద్దబ్బాయి బాబా గుడికి వెళ్ళినప్పుడు అచ్చటి వారు చదువుతున్న బాబా లీలలు విని వచ్చి బాబాను ప్రార్థించుకోమన్నాడు. ఎందరికి మ్రొక్కినా లాభం లేదని, బాబా వల్ల మాత్రం ఏమవుతుందిలే అనుకున్నాను. నాటి రాత్రి డిసెంబర్ 25, 1984 నాకు కలలో బాబా డాక్టర్ వేషంలో కనిపించారు. ఆయన పక్కనే పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక లేడీ డాక్టరు పసుపచ్చని చీర కట్టుకొని ఉన్నారు. ఆమె నన్ను బల్ల మీద పడుకోబెట్టి నా పొట్ట పరీక్ష చేసి నీకేమీ ఇష్టము అని అడిగింది. నాకు పప్పు దినుసులు ఇష్టమని చెప్పాను. అందువలన నీకు ఈ బాధ అన్నదామె. ఇంతలోనే ఆ డాక్టరు టెన్నిస్ బంతి కంటే పెద్ద ప్రమాణంలో ఒక గడ్డను తీసి చూపి, ఇది తొలగించాను, నీకింక బాధ ఉండదు, రేపు కొద్దిగా నొప్పి ఉంటుంది, ఎల్లుండి అన్నం తిను అని చెప్పారు. నాకు మెలకువ వచ్చి చూస్తే టైము 5 గంటలు. నా పొట్ట మీద పొడుగాటి చార కనిపించింది. మరుసటి రోజు రాత్రి డాక్టర్ కనిపించి రేపు చారన్నం తిను అన్నారు. ఆ రోజు నుండి నాకు ఆ నొప్పి లేదు, వాంతి లేదు. ముత్తరాజు వెంకట సౌభాగ్యలక్ష్మి, ఒంగోలు. శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తున్నప్పటి నుండి జటిలమైన సమస్యలెన్నో పరిష్కారమై మనస్సుకు ఎంతో హాయిగా ఉన్నది. ఈ మధ్య మా సంస్థలో ఒక ఉన్నతాధికారి చేసిన అనుచితమైన నిర్ణయం వలన నాకు 1200 రూపాయలు నష్టమొచ్చే ప్రమాదం ఏర్పడింది. ఆ నిర్ణయం అనుచితమని ఎంత వివరించినా ఆయన తన నిర్ణయం మార్చుకునే ప్రశ్నే లేదన్నారు. ఈ విషయమే నేను పారాయణ చేస్తుండగా ఆయన పదవీ విరమణ చేయబోతున్నారని తెలిసింది. నేను శ్రీ గురుచరిత్రలో మహిమ ఉంటే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాలని దత్తస్వామికి చెప్పుకొని శ్రీ గురుచరిత్ర ఒక ప్రతి ఆయనను కానుకగా పోస్టులో పంపాను. ఆయన వెంటనే అది చదివారు కాబోలు. అదెంతో మహిమగల గ్రంథమని, ఎంతో మంచి పుస్తకం పంపానని, తన నిర్ణయం ఉపసంహరించుకుంటానని ఆయన జాబు రాశారు. ఈ గ్రంథం చేరినంతటినే ఒక వ్యక్తిలో అంత మార్పు వచ్చిందంటే 108 సార్లు పారాయణ చేసిన వారిలో ఎంతటి మార్పు వచ్చి ఉండాలి. అందుకే భరద్వాజ మాస్టర్ గారు ప్రతి వారితోనూ శ్రీ గురుచరిత్రని కూడా నిత్య పారాయణ చేయమని చెబుతుంటారు. బి. కేశవరావు, విశాఖపట్నం. చిన్నప్పుడు మా పుట్టింట్లో బాబాను పూజించుకునేవాళ్ళం. పెళ్ళి అయ్యాక అందుకు అవసరమే లేకుండా పోయింది. మానసికంగా కూడా నేను ఎంతో బాధపడ్డాను. ఒకరోజు పుస్తకం బైండ్ చేసి పెట్టమని ఎవరో శ్రీ సాయి లీలామృతం తెచ్చి ఇచ్చారు. అప్పుడు కొద్ది పేజీలు చదివే అవకాశం వచ్చింది. తర్వాత తెలిసిన వారి ద్వారా ఆ పుస్తకం తెప్పించుకొని 3 సార్లు పారాయణ చేసి విభూది వేసిన తీర్థం అందరము తీసుకున్నాము. అంతటితో మా ఇంట్లో వాళ్ళు మారిపోయి బాబాను పూజించుకోవటానికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఆ పారాయణ ముగిసిన రోజున నేను మా వీధిలో వెళుతుంటే ఒక కుక్క నా కాలు పట్టుకుంది. అది ఎందరినో కరిచింది కూడా. నేను బాబా అని అరిచాను. ఆ కుక్క నా కాలు వదిలి కొద్ది దూరం పోయి కూర్చొని నిర్లిప్తంగా నన్ను చూస్తూ ఉంది. బాబాను తలవగానే పట్టుకున్న కుక్క కూడా విడవటమే ఆశ్చర్యం. ఒక భక్తురాలు, నెల్లూరు. మీరు శ్రమించి మా లాంటి దీనులకు వెలుగు, దారి చూపిస్తున్నారు. ఈ సంసార కూపంలో మ్రగ్గుపోతున్న నాకు శ్రీ సాయి లీలామృతం అమోఘమైన దివ్యకాంతిని, వెలుగుబాటును చూపింది. ఎం. కమలాకుమారి. సాయి కృప వలన నా శ్రీమతి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 9 సార్లు, శ్రీ గురుచరిత్ర 9 సార్లు పారాయణ చేసి అక్కలకోట స్వామి చరిత్ర చదువుతుండగా స్వప్నంలో దివ్య పురుషుడైన ఒక మహాత్ముడు దర్శనమిచ్చి 2 మామిడి పండ్లు ప్రసాదించారు. ఆ మర్నాడే ఆమె మా ఆశలు నిజం చేస్తూ
బాబు జన్మించాడు. శ్రీనివాసులు సూళ్ళూరుపేట.